ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కనుక వేలంలోకి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని కొనుగోలు చేయాలని సూచించాడు. హిట్ మ్యాన్ ను ఆర్సీబీ కెప్టెన్ గా నియమిస్తే ట్రోఫీ గెలవాలన్న చిరకాల కల నెరవేరుతుందన్నాడు. కాగా 2008లో ఆరంభమైన ఐపీఎల్లో రోహిత్ శర్మ తొలుత దక్కన్ చార్జర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. రెండో ఎడిషన్లో టైటిల్ గెలిచిన చార్జర్స్ లో అతడు సభ్యుడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ ను కొనుగోలు చేసి జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో తన కెప్టెన్సీ నైపుణ్యాలతో ముంబైని ఏకంగా 5 సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. తొలి కెప్టెన్ గా రోహిత్ రికార్డు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అయితే ఈ ఏడాది ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మపై వేటు వేసి గుజరాత్ టైటన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించుకుంది. ఈ క్రమంలో అసంతృప్తికి లోనైన రోహిత్ శర్మ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడని, ముంబై ఫ్రాంచైజీతో అతడి బంధం ముగిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ రోహిత్ వేలంలోకి వస్తే ఆర్సీబీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నాడు. అంతేకాదు రోహిత్ ను ఒప్పించి తమ కెప్టెన్ గా నియమించుకోవాలి. బ్యాటర్ గా రోహిత్ మరీ మున్పట్లా పరుగులు రాబట్టలేకపోవచ్చు. 40-50s మాత్రం చేయగలడు. అయితే కెప్టెన్ గా తుది జట్టుకు కూర్పును మాత్రం చక్కగా సెట్ చేస్తాడు. అతడి వల్ల ఆర్సీబీకి చాలా లాభం కూరుతుంది. టైటిల్ కరువు తీరుతుంది. ఏ ఆటగాడి సేవలను ఎప్పుడు ఎలా వాడుకోవాలో రోహిత్ కు బాగా తెలుసు. కెప్టెన్ గా తన ప్రణాళిక వ్యూహాలు అమోఘం. ఒకవేళ ఆర్సీబీకి గనుక అవకాశం దొరికితే రోహిత్ శర్మను కొని కెప్టెన్ చేసుకుని తీరాల్సిందే అని అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా రోహిత్ ఐపీఎల్లో కొనసాగితే ఏదైనా ఒక జట్టుకు కెప్టెన్ గా మాత్రమే ఉండాలని అన్నాడు. కాగా ఇప్పటి వరకు 3 సార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ ఆఖరి గండాన్ని మాత్రం దాటలేకపోయింది. 2009లో దక్కన్ చార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి టైటిల్ మిస్ చేసుకుంది. ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ చాలా కాలం పాటు ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ప్రస్తుతం ఆటగాడిగా అతను బెంగళూరు ఫ్రాంచైజీతో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా ఛాంపియన్ గా నిలిచిన రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.